భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా రష్యా ఒక భారీ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. సుమారు 2 స్క్వాడ్రన్ల Su-57 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ విమానాలను సప్లై చేసేందుకు మాస్కో సిద్ధమైంది. దీన్ని రష్యా వేసిన ఒక స్టెల్త్ గ్యాంబిట్గా రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనలో 36 నుంచి 40 విమానాలు ఉన్నాయి. వీటి డెలివరీ 2027-28లో ప్రారంభమై 2031 నాటికి పూర్తి స్థాయిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరే అవకాశం ఉంది. ఈ డీల్లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ సుమారు 50% వరకు మ్యానుఫ్యాక్చరింగ్ బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. ఇది భారతదేశపు సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఊతమిస్తుంది. ఈ విమానాలు ప్రస్తుతం AL-41F1 ఇంజన్లతో వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అధునాతన ఇంజన్లు మరియు పూర్తిస్థాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని రష్యా ఆఫర్ చేస్తుంది. అయితే భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈలోపు వైమానిక దళంలో ఏర్పడిన సాంకేతిక అంతరాన్ని టెక్నాలజికల్ గ్యాప్ను పూడ్చడానికి Su-57 ఒక ఇంటీరియం సొల్యూషన్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఎంతో కీలకం. ఫ్రాన్స్ తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం భారతదేశపు 114 MRFM మీడియం రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ను సంక్లిష్టంగా మార్చింది. ఫ్రాన్స్ ఇప్పుడు రఫేల్ F4 డెవలప్మెంట్ను పక్కన పెట్టి మరింత అధునాతనమైన అడ్వాన్స్డ్ రఫేల్ F-55 ఫోకస్ చేస్తుంది. అయితే 2030 నాటికి ఆపరేషనల్ క్లియరెన్స్ టార్గెట్ పెట్టుకున్న ఈ రఫేల్ F-5ను ఒక జనరేషనల్ లీఫ్ అని చెప్పాలి. ఇందులో అడ్వాన్స్డ్ AI ఎనబుల్డ్ సిస్టమ్స్, కొత్త RBE-2XG రాడార్ మరియు డ్రోన్లతో అంటే మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్తో కలిసి పనిచేసే సామర్థ్యం ఉంటాయి. సుమారు $32 బిలియన్ విలువైన ఈ డీల్లో 50% ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలన్నది భారత్ లక్ష్యం. అంతేకాకుండా మన స్వదేశీ మిసైల్స్ అయిన అస్త్రా 2 మరియు బ్రహ్మోస్ ఎంజిల్ను రఫేల్ ప్లాట్ఫామ్కు అనుసంధానించేలా ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ కోసం డసాల్ట్తో భారత్ గట్టిగా చర్చలు జరుపుతుంది. అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ప్రస్తుతం రఫేల్ F-3R జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు తక్షణ అవసరాల కోసం F-4 తీసుకోవాలా లేదా 2030 వరకు ఆగి భవిష్యత్తుకు సరిపోయే F-5 కోసం వేచి చూడాలన్నది పెద్ద సవాల్గా మారింది. సియాచెన్ లాంటి అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో దశాబ్దాలుగా సైనికులకు ప్రాణాధారంగా నిలిచిన పాత చీతా మరియు చతక్ హెలికాప్టర్ల కాలం ముగుస్తుంది. వీటి స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ సొంతంగా డెవలప్ చేసిన లైట్ యూటిలిటీ హెలికాప్టర్ LUH రాబోతుంది. హిమాలయాల్లోని అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ LUH 21,300 అడుగుల ఎత్తులో సైతం ఎలాంటి ఆటంకం లేకుండా ఆపరేట్ చేయగలదు. ఇందులో శక్తివంతమైన శక్తి 1U టర్బోషాఫ్ట్ ఇంజిన్ను ఉపయోగించారు. 235 km/h గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ హెలికాప్టర్లో 2 పైలట్లతో పాటు 6 సైనికులు కూడా ప్రయాణించవచ్చు. పాత హెలికాప్టర్లతో పోలిస్తే ఇందులో డిజిటల్ గ్లాస్ కాక్పిట్ మరియు నైట్ విజన్ డివైజెస్ అనుసంధానం చేశారు. తద్వారా రాత్రి వేళల్లో కూడా ఆపరేషన్ సులభంగా చేయొచ్చు. ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కోసం మొత్తం 171 LUHలను కొనుగోలు చేయనున్నారు. త్వరలోనే హాల్ తుమ్కూర్ ఫెసిలిటీ నుంచి వీటి డెలివరీ మొదలవుతుంది. భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రాత్మక పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన శేష్నాగ్ 150 స్వామింగ్ అటాక్ డ్రోన్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ టెస్ట్లో డ్రోన్స్ ఒక కోఆర్డినేటెడ్ స్వామ్ అంటే గుంపుగా ఆపరేట్ చేయడం ప్రధాన ఆకర్షణ. ఇది మోడర్న్ వార్ఫేర్లో అఫెన్సివ్ మరియు డిఫెన్సివ్ ఆపరేషన్స్కి ఎంతో కీలకం. ఈ డ్రోన్లను 700 కిలోమీటర్ల రేంజ్ వరకు లాంచ్ చేసి టెస్ట్ చేశారు. కానీ దీని అసలు గరిష్ట సామర్థ్యం 1000 కిలోమీటర్లు అంటే శత్రు భూభాగంలోకి డీప్ పెనిట్రేషన్ చేసి మరీ దాడి చేయగల సత్తా దీనికి ఉంది. అయితే టెస్ట్ చివరిలో డ్రోన్ యొక్క కంట్రోల్డ్ డిటోనేషన్ జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఫ్లైట్ పర్ఫార్మెన్స్ పై మాత్రమే ఫోకస్ చేయడానికి ఇందులో ఎలాంటి లైవ్ వార్హెడ్ ఉపయోగించలేదు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని అమాంతం పెంచే దిశగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 240 కిలోమీటర్ల రేంజ్ గల అస్త్రా MK2 బిహైండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ తన ప్రాథమిక ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఇది ఇంటిగ్రేటెడ్ యూజర్ ట్రయల్స్కి వెళ్ళనుంది. అయితే శత్రువుల జామింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మిసైల్లో ఇండిజినస్ AESA సీకర్ విత్ ECCMను ఉపయోగించారు. విమానాలను చేజ్ చేయడంలో మెరుగైన మాన్యువరబిలిటీ కోసం డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ మరియు రియల్ టైమ్ అప్డేట్స్ కోసం 2-way డేటా లింక్ను అమర్చారు. దీనివల్ల టార్గెట్ను ఖచ్చితంగా కొట్టవచ్చు.
ఈ మిసైల్స్ను మొదట మన ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్స్ SU-30 MKకి, ఆ తర్వాత స్వదేశీ తేజస్ MK-1Aకి ఇంటిగ్రేట్ చేయనున్నారు. పాత అస్త్ర ప్రొడక్షన్ లైన్నే వాడటం వల్ల వీటి తయారీ వేగంగా జరగనుంది. భారత వైమానిక దళపతి AP సింగ్ ఇటీవల చేసిన అమెరికా పర్యటన రెండు దేశాల రక్షణ సంబంధాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. కేవలం దౌత్యపరమైన చర్చలకే పరిమితం కాకుండా అత్యున్నత అమెరికన్ ఫైటర్ జెట్స్ను ఆయన స్వయంగా పరిశీలించడం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ అమెరికాలో F-15X ఈగల్ 2 ఫైటర్ జెట్స్లో ప్రయాణించారు. అడ్వాన్స్డ్ రాడార్ మరియు భారీ పేలోడ్ కెపాసిటీ ఉన్న ఈ ఫైటర్ ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటున్న స్క్వాడ్రన్ షార్టేజ్ ని వేగంగా తీర్చడానికి ఒక అద్భుతమైన ఆప్షన్ గా నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా పెంటాగాన్ ఒక కీలక ప్రకటన చేసింది. భవిష్యత్తులో భారత్కు 5th జనరేషన్ F-35 లైట్నింగ్ 2 ఫైటర్ జెట్స్ ను ఇచ్చేందుకు మార్గం తెరిచే ఉందని స్పష్టం చేసింది. ఇది ఫార్మల్ ఆఫర్ కాకపోయినా భారత్తో హై అండ్ మిలిటరీ టెక్నాలజీ పంచుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఇది సూచిస్తుంది. అయితే ఈ పర్యటనలో MQ-9B డ్రోన్స్ ఇంటిగ్రేషన్ మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఇరు దేశాల ఇంటర్ఆపరబిలిటీ పెంచడం పైన కూడా కీలక చర్చలు జరిగాయి. భారతదేశం మరియు అమెరికా మధ్య తొలిసారిగా ఒక కీలకమైన ఫైటర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ద్వారా అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, GE మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ సంయుక్తంగా ఇండియాలో F-414 జెట్ ఇంజిన్స్ను ప్రొడ్యూస్ చేయనున్నాయి. దీనిలో భాగంగా దాదాపు 80% మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మరియు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ భారత్కు బదిలీ కానున్నాయి. భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి రాబోతున్న అత్యంత శక్తివంతమైన తేజస్ MK-2 ఫైటర్ జెట్స్ కోసం ప్రత్యేకంగా ఈ F-414 ఇంజన్లు ఉపయోగిస్తారు. అలాగే ప్రస్తుతం మన తేజస్ ఫ్లీట్ వాడుతున్న F-404 ఇంజన్ల కోసం ఇండియాలోని ఒక రిపేర్ మరియు మెయింటెనెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు GE ప్రకటించింది. దీనివల్ల సర్వీసింగ్ కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేస్తుంది. అమెరికా నుంచి మరో 6 P-8I పొసైడన్ మ్యారిటైమ్ రికనైజెన్స్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేయడానికి $3.5 బిలియన్ డీల్ను ముందుకు తీసుకెళ్తుంది. అయితే గ్లోబల్ సప్లై చైన్ సమస్యల వల్ల ఒక్కో విమానం ధర సుమారు $500 to $600 మిలియన్ చేరింది. అయినప్పటికీ దీనికున్న ప్రాముఖ్యత దృష్ట్యా మే నాటికి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఈ డీల్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ P-8I విమానాలు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ASW మరియు ISR ఇంటెలిజెన్స్, సర్విలెన్స్ మరియు రికనైజెన్స్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనవి. ప్రస్తుతం మన వద్ద ఉన్న 12 P-8I విమానాలు లడఖ్లో చైనాతో స్టాండ్ ఆఫ్ సమయంలో కూడా విజయవంతంగా ఉపయోగించారు. ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీ అమెరికాకు చెందిన స్ట్రైకర్ ఆర్మ్డ్ వెహికల్స్ డీల్ను పక్కన పెట్టింది. కానీ జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ను మాత్రం లిమిటెడ్గా కొనుగోలు చేయనుంది. అలాగే రాబోయే 114 రఫేల్ డీల్లో పూర్తిస్థాయి వెపన్స్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ కావాలని వాయుసేన కోరింది. భారత రక్షణ రంగంలో ఒక ఆసక్తికరమైన పారాడాక్స్ కనిపిస్తుంది. అత్యంత సంక్లిష్టమైన న్యూక్లియర్ సబ్మెరైన్స్ నిర్మాణంలో మన దేశం అద్భుతమైన విజయాలు సాధిస్తుంటే, దానికి భిన్నంగా సాధారణ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ మరియు ఇతర ఆయుధాల కొనుగోలులో మాత్రం దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుంది. 3000 కిలోమీటర్ల రేంజ్ గల K-4 మిసైల్స్ ఉన్న 3వ హరియంత్ క్లాస్ SSBN అయిన INS హరిదామన్ 2026 ఏప్రిల్ లేదా మే నెలలో కమిషన్ కాబోతుంది. అలాగే రెండవ స్వదేశీ 9800 టన్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ SSNS నిర్మాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు మన నావికా దళానికి అత్యంత అవసరమైన డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 70,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ 75I కింద 6 ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ కొనుగోలు ప్రక్రియ 1999 నుంచి ఇప్పటి వరకు చర్చల దశలోనే నిలిచిపోయింది. కేవలం సబ్మెరైన్స్ మాత్రమే కాదు, DRDO అభివృద్ధి చేసిన SLCM మరియు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ATGMs లాంటి ప్రాజెక్ట్స్ కూడా సాంకేతిక లోపాల వల్ల కాకుండా బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ మరియు ఫ్రాగ్మెంటెడ్ డిసిషన్ మేకింగ్ మరియు అన్రియలిస్టిక్ స్పెసిఫికేషన్స్ వల్ల తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శత్రువుల యొక్క ట్యాంకులను గాల్లో నుంచే ధ్వంసం చేసే స్వదేశీ 3rd జనరేషన్ హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ATGM ను ధ్రువస్త్ర ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇండక్షన్ కు సిద్ధమైంది. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి IGM-DP ప్రాజెక్ట్ లో నాగ్ మిసైల్ కు ఇది అడ్వాన్స్డ్ వర్షన్.
ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులోని ఇమేజింగ్ మరియు ఇన్ఫ్రారెడ్ సీకర్ వల్ల రాత్రి పగలనే తేడా లేకుండా టార్గెట్ ఖచ్చితంగా లాక్ చేయవచ్చు. ఇది 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు ట్యాంకులను ధ్వంసం చేసి నాశనం చేయగలదు. 800 mm మందం ఉన్న ఆర్మర్ ను సైతం చీల్చుకుపోగలదు. ముఖ్యంగా దీనికున్న టాప్ అటాక్ మోడ్ ద్వారా ట్యాంకుల పైభాగంలో ఉండే బలహీనమైన కవచాన్ని ఇది సులభంగా ఛేదిస్తుంది. ఈ మిసైల్స్ ను మన స్వదేశీ హాల్, రుద్ర మరియు ప్రచండ్ అటాక్ హెలికాప్టర్స్ కు అనుసంధానిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.